ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు ఎందుకు కొంటారు, దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజున ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తులను పూజిస్తారు. పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి వివరించాడు. ఈ పర్వదినాన్ని చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. బంగారానికి ఈ పండుగకు ఏంటి సంబంధం అంటే, బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. బంగారానికి హిరణ్మయి అనే మరొక పేరు కూడా ఉంది. అక్షయ తృతీయ రోజున హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామం పఠించాలి. దీని అర్థము విష్ణువు అంటే హిరణ్య గర్భుడు, తన గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. అందుకే విష్ణువును బంగారానికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థము. అక్షయ తృతీయ రోజున బంగారం అందరూ కొనలేరు. బంగారం కొనలేని వారు కొన్ని రకాల వస్తువులను కొనడము శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాటిలో ఒకటి ఉప్పు. అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలో తెలుసుకుందాము. చాలామంది అక్షయ తృతీయ రోజున ఉప్పు కొంటారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసము. అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడము శుభప్రదము. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, ఇలా చేయడం ద్వారా ఇంటి వాస్తు దోషం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున కొన్న ఉప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవచ్చు. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రంగా భావిస్తారు. రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి, మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం చంద్రునికి సంబంధించిందని నమ్ముతారు. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది.